న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, 10 సూత్రాలతో ప్రణాళిక, సీఎం చంద్రబాబు. జైలు నుండి అల్లు అర్జున్ విడుదల, పాఠశాల విద్యలో 4 రకాల బడులు, అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం, మోహన్ బాబుకు దక్కని ఊరట, పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు, జగన్ అక్రమాస్తులపై కోర్టుల్లో 125 పిటిషన్లు పెండింగ్, ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం, 18,000 మంది భారతీయులకు అమెరికా తిరుగుటపా ముప్పు, 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ, శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, 5 ఏళ్లలో పేదరికం లేని సమాజం, 2047 నాటికి 100% అక్షరాస్యత, తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని 85 ఏళ్లకు పెంచడం, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి. ఇలా సమున్నత లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాలను విడుదల చేసింది. మహిళల సాధికారత, శ్రేయస్సు, భద్రతకు పెద్దపీట వేసింది. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు భరోసా ఇస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు విస్తృత ప్రాధాన్యమిస్తూ దార్శనిక పత్రానికి రూపకల్పన చేసింది. ప్రణాళిక లేని ప్రయత్నం, గమ్యం తెలియని ప్రయాణం ఒక్కటే. ప్రభుత్వానికైనా, సంస్థలకైనా, వ్యక్తికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించింది. నిరుద్యోగాన్ని రూపుమాపడం, ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం దీనిలోని కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రధాని వికసిత్ భారత్ కోసం ఆలోచిస్తున్నారు. అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047. ఒక వ్యక్తి కంటే కళ, కోట్ల మంది కోసం కంటే అది మహాస్వప్నం. అలాంటిదే ఈ విజన్ డాక్యుమెంట్ అని, ఇది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ సమావేశంలో వివరించారు. జైలు నుండి అల్లు అర్జున్ విడుదల. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు.
అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30 గంటలకు అందడంతో అల్లు అర్జున్ను శుక్రవారం చంచల్గూడ జైల్లోనే ఉంచారు. ఈరోజు ఉదయం 6:45 ఆయనను విడుదల చేశారు. మోహన్ బాబుకు దక్కని ఊరట. విలేకరిపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎం రంజిత్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. మోహన్ బాబు కుటుంబ వివాదం సందర్భంగా కవరేజీకి వెళ్లిన విలేకరిపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ డిసెంబర్ 10న జరిగిన సంఘటనలో నమోదైన కేసును పోలీసులు సవరించారని, హత్యాయత్నం కింద కేసు మార్చారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ రాకుండా చూడాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారని అర్థమవుతుందన్నారు. అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం. సొంత గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నాని సతీమణి జయసుధ శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పేర్ని నాని సతీమణి పేరుతో పౌర సరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాము అద్దెకిచ్చారు. ఇందులో నిల్వ ఉంచిన 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని, ఇప్పుడు అమలు చేయకపోతే రాబోయే 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జీవో 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఆయన మాట్లాడారు. సంస్కరణల అమల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనుకాడం. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. బడి మానేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్రంలో 300 బడుల్లో ఒక్కరూ చేరలేదు. సర్కారు విద్యలో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుతాం. చిన్నపిల్లలు 4-5 కిలోమీటర్ల నుంచి బడులకు రావడం కష్టం. అందుకోసం జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సిలబస్తో పాటు పరీక్ష ప్రశ్నపత్రాల విధానం కూడా మారనుంది. ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యేలా బిట్ పేపర్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిబిఎస్ఈ విధానంలో తీసుకురానున్నారు. సైన్స్ గ్రూపులకు దాదాపుగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి సిలబస్నే తీసుకొస్తున్నారు. ప్రశ్నల్లో ఎక్కువగా 1-2 మార్కులు ఉండేలా పరీక్షల విధానాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ను గత 10 ఏళ్లుగా మార్చలేదు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో కొంతవరకే మారుస్తుండగా ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో సిలబస్ చాలా మారనుంది. తెలుగు ఆంగ్ల భాషా సబ్జెక్టుల్లోనూ కొన్ని పాఠాలను తొలగించి కొత్త వాటిని చేర్చుతున్నారు. ఎన్సీఈఆర్టీలో జీవశాస్త్రం సబ్జెక్టులో వృక్ష జంతు శాస్త్రాలు కలిపి ఉండగా వీటిని విడదీసి 2గా తీసుకువస్తున్నారు. గణితంలోనూ సిలబస్ తగ్గిస్తున్నారు. కొన్ని అధ్యాయాల్లో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ఉండగా వాటిని తగ్గిస్తున్నారు. ఫిజికల్ సైన్స్లో పాఠాలను 2 సబ్జెక్టులుగా మార్చారు. ఆర్ట్స్లో చరిత్రకు సంబంధించి
రాష్ట్ర చరిత్ర పాఠాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేగింది. శుక్రవారం నాడు వేర్వేరు ప్రాంతాలలో 2 ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మిలియాపుట్టి మండలం సంత లక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద సుమారు 50,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తెలిపిన వివరాలతో పలాస, మిలియాపుట్టి, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన కుసిరెడ్డి దుర్వాసులు, తమ్మిరెడ్డి దిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్, దుమ్ము ధర్మారావులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి వినియోగించిన కలర్ ప్రింటర్, 4 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లోని వైకాపా నాయకుడు, కరజాడ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్ A5గా ఉన్నారు. ద్విచక్ర వాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న ఇద్దరిని సిగడాం మండలం పెనసాం కూడలి వద్ద పట్టుకున్నట్లుగా సిఐ అవతారం తెలియజేశారు. వీరితో పాటు రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తులతోనూ కలిసి వ్యాపారం చేశారని, రవి, రాజేష్ ఇటీవల భద్రాచలం వెళ్లి అక్కడి నుంచి నోట్ల తయారీకి వాడే రసాయనాలను తెచ్చుకున్నారని, 15 లక్షల నకిలీ నోట్లను విజయనగరం జిల్లా సాలూరు, ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో చలామణీ చేసేందుకు వెళ్తుండగా వీరిని పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రతాప్ రెడ్డి ముఠా సభ్యులు సుమారు 25 మంది 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలపై పోలీసు వాహనాలను వెంబడిస్తూ రాజమహేంద్రవరం వచ్చారు. అర్ధరాత్రి శ్రీకాకుళం బయలుదేరిన పోలీసులను ఆర్టీసీ బస్టాండ్ నుంచి విఎల్పురం వెళ్లే మార్గంలో అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. నిందితుడిని తమతో తీసుకుపోయారు. ఈ ఘటనలో 4 పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. దాడిలో వీరి వాహనం అద్దాలు పగిలాయి. జగన్ అక్రమాస్తులపై కోర్టుల్లో 125 పిటిషన్లు పెండింగ్. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వివిధ వ్యక్తులు దాఖలు చేసిన 125 పిటిషన్లు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్లో ఉన్నట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది. ఏ కేసులు ఏ కోర్టుల్లో ఏ స్థాయిల్లో ఉన్నాయో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ నెల 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి సిబిఐ 28 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో నమోదైన 11 కేసుల్లో 120 మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు పేర్కొంది. 861 మంది సాక్షులు ఉన్నట్లుగా తెలిపింది. ట్రయల్ కోర్టులో మొత్తం 11 కేసుల్లో కలిపి 86 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు కాగా అన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, ఒక్కదానిపైన విచారణ ముగియలేదని పేర్కొంది. పాఠశాల విద్యలో 4 రకాల బడులు. పాఠశాల విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 6 రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 రకాల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రాథమిక పాఠశాలను 3 రకాలుగా ఉంటున్నాయి. ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైస్కూల్ ప్లస్ పేరుతో 3 నుండి 12 తరగతులు నిర్వహిస్తున్నారు. మండలానికి 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు జీవో 117 కారణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మార్చేశారు. దీంతో చిన్న వయసు పిల్లలు అంత దూరం వెళ్ళలేక ప్రైవేట్ స్కూళ్లకు మారిపోయారు. కొందరు చదువును మధ్యలోనే ఆపివేశారు. ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు వెళ్ళిపోయిన 3, 4, 5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురానున్నారు. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ. 2047 నాటికి రాష్ట్రాన్ని పేదరిక రహితంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. దానిలోని అంశాలు: నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికే ఆదర్శంగా నిలిచే సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను. మనమందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా
పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత, సమ్మిళతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నానని చంద్రబాబు ప్రజలతోనూ, సమావేశ సభపై ఉన్న అధికారులు, మంత్రులతోనూ ప్రతిజ్ఞ చేయించారు. 18,000 మంది భారతీయులకు అమెరికా తిరుగుటపా ముప్పు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీతో 18,000 మంది ప్రవాస భారతీయులు తిరుగుటపా ముప్పు ఎదుర్కొనబోతున్నారు. ఈ మేరకు అక్రమ వలసదారులకు సంబంధించిన వివరాల సేకరణలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అప్పుడే నిమగ్నమయ్యారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారి గణాంకాలను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల విడుదల చేసింది. మొత్తంగా 14.45 లక్షల మంది ఈ జాబితాలో ఉండగా 2,61,651 మందితో హోమ్ టెర్రస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. దాదాపు 37,000 మంది చైనీయులు సైతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించే వెల్లుల్లి పాలు. వెల్లుల్ని దంచి పాలలో ఉడికించి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలను తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. ప్లేట్లెట్లు పెరుగుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పాలు క్యాన్సర్ను నివారించడంలోనూ తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కల్తీ నెయ్యి దర్యాప్తుపై ప్రాథమిక నివేదిక. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లుగా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రాథమిక నివేదికను ఆన్లైన్లో సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్లుగా సమాచారం. కడుపులో 1.5 కిలోల జుత్తు. ఓ బాలికకు శస్త్రచికిత్స చేసి వైద్యులు ఆమె కడుపులోంచి 1.5 కిలోల వెంట్రుకలను బయటకు తొలగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తానికి చెందిన 15 ఏళ్ల బాలిక వాంతులు అవుతున్నాయని ఆసుపత్రిలో చేరింది. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో వెంట్రుకల ముద్ద ఉన్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో 3 నాలెడ్జ్ సిటీలు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి విజ్ఞాన నగరాలుగా అభివృద్ధి. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఆధారిత విద్యకు శ్రీకారం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టెస్టులో తొలి రోజు ఆటకు వర్షం అడ్డంకి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్టులో వర్షం కారణంగా తొలి రోజు ఆట సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 13.2 ఓవర్లు ఆడి వికెట్టు కోల్పోకుండా 28 పరుగులు చేసింది. రహానే మెరుపులు. అజింక్య రహానే 56 బంతుల్లో 98 పరుగులతో సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నమెంట్లో మెరుపులు మెరిపించాడు. దీంతో ముంబై ఫైనల్కు దూసుకువెళ్లింది. గాయత్రి జోడీ అవుట్. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీ నుంచి భారత డబుల్ స్టార్లు పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ నిష్క్రమించారు. పట్నా పైరేట్స్ విజయం. ప్రో కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ మెరిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.